తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని లూథరన్ చర్చి పాస్టర్ చంద్రశేఖర్ స్థానిక ఇరిగేషన్ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2024లో వచ్చిన ఉధృతమైన ప్రవాహానికి చర్చి కాంపౌండ్ గోడతో పాటు పునాదులు సైతం కొట్టుకుపోయాయి. వరద నీరు నేరుగా పట్టణంలోకి ప్రవేశించి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. జిల్లా కలెక్టర్కు అనేకసార్లు విన్నవించుకున్న అనంతరం కలెక్టర్ స్పందించి నీటిపారుదల శాఖ అధికారులను వెంటనే పనిపూర్తి చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు వచ్చి 9 అడుగుల మేర బలమైన మాస్ కాంక్రీటు ఫౌండేషన్ అయితే వేశారు, కానీ ఆ పనులు అక్కడితోనే ఆగిపోయాయి. చర్చి యాజమాన్యం తమ సొంత నిధులతో 6 అడుగుల వరకు సిమెంటు రాయితో గోడ నిర్మించుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్మించాల్సిన 15 అడుగుల ర్యాంపు పనులు నేటికి పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు కాలంగి నది కట్టుకు సంబంధించి గతంలో ఇచ్చిన కొటేషన్ ప్రకారం జరగాల్సిన రివిట్మెంట్ పనులు కూడా అటకెక్కాయి. అధికారులు స్పందించి ఫౌండేషన్ వేశారు, దానికి కృతజ్ఞతలు. కానీ ఆ ర్యాంపు పనులు, కాలంగి నది రివిట్మెంట్ పనులు పూర్తి చేయకపోతే రేపు రాబోయే వర్షాలకు పట్టణం మళ్లీ జలమయమయ్యే ప్రమాదముందని ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి వర్షాకాలం రాకముందే ఈ 2 కీలక పనులను పూర్తి చేసి సూళ్లూరుపేట పట్టణ ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడాలని ఆయన కోరారు. 2023వ సంవత్సరం జరిగినటువంటి ఫ్లడ్స్ లో ఈ నెర్రి కాలువ గోడ పడిపోవడం జరిగింది. అదే సమయంలో మరి కాలంగి ఈ నది కట్ట కూడా తెగిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ వారికి చెప్తే వారు వచ్చి చూచి వెళ్ళారు, దాని విషయం ఏం పట్టించుకోలే. తర్వాత 24వ సంవత్సరంలో ఉధృతమైనటువంటి ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహం మేరకు మా చర్చి కాంపౌండ్ గోడ, అంటే నెర్రి కాలువ నీరు మాకు రాకుండా బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి ఆ గోడ సమూలంగా కూలిపోయి మాకు ప్రమాదం ఏర్పడింది. ఈ నీరంతా ఇటువైపు నుండి పట్టణంలోనికి రావడం అందరూ చూశారు. మరి తర్వాత రిపీటెడ్గా 2 సార్లు PGRS కింద కలెక్టర్ వారికి విన్నపం చేసుకున్న మీదట వారు స్పందించారు. డిపార్ట్మెంట్ వారు వచ్చారు, కొటేషన్ ఎస్టిమేషన్ చేశారు. మరి తర్వాత వాళ్ళు వచ్చి కింద నుంచి ఫౌండేషన్ వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు వారు కట్టినటువంటిది మొత్తం కూలిపోయింది. ఫౌండేషన్ అంతా కూడా దగ్గర 10 అడుగులు ఫౌండేషన్ ఉండేది. ఇప్పుడుకైనా మనం లోడితే అది కనిపిస్తుంది. సో దాని స్థానంలో డిపార్ట్మెంట్ వాళ్ళు 9 అడుగులు ఫౌండేషన్ వేశారు. కింద మంచి స్ట్రాంగ్ వాలే వేశారు. అయితే దాన్ని కూడా మాస్ కాంక్రీట్ వేశారు, కమ్ములు పెట్టి వేయలే. తర్వాత దాని మీద మేము ఇంచుమించుగా 6 అడుగుల వరకు మేము సిమెంట్ బ్రిక్స్ తో గోడ కట్టుకోవడం జరిగింది, సొంత నిధులతో చర్చి వాళ్ళు. అయితే ఇంకా ఇక్కడ 15 అడుగులు ఇంకా ర్యాంప్ వేసుకున్నారు వాళ్ళు. అది అలాగే వదిలేశారు కాలువ, నెర్రి కాలువను. దీనివల్ల నీళ్లు రేపు వర్షాలు వస్తే మరలా దీనికి ఈ మార్గం గుండానే టౌన్ మీదే ఉంటది నీరు. కనుక దయచేసి అధికారులు పెద్దలు స్పందించి ఈ నెర్రి కాలువ గోడ పూర్తి చేయాలని, అలాగే కాళంగి నదికి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కొటేషన్ మేరకు దానిలో ఈ రివిట్మెంట్, గులకరాలతో రివిట్మెంట్ కట్టాల్సిన పెండింగ్ ఉంది. ఆ 2 పనులు చేస్తే పట్టణ ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇది దయచేసి అధికారులు స్పందించి త్వరితగతిన చేయవాలని కోరుకుంటున్నాం. దీనిపై నీటిపారుదల శాఖ అధికారి ఏఈని M3 వివరణ కోరగా ఏఈ రమేష్ మాట్లాడుతూ రైతులకు అత్యవసరంగా నీరు ఇవ్వడం కారణంగా అక్కడ కొద్దిగా వర్క్ ఆగింది. అలాగే కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లులు క్లియర్ అయిన వెంటనే వర్క్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దీనిలో ఎలాంటి అవకతవకలకు తావులేదని, కొన్ని రోజుల్లో పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకి సూళ్లూరుపేట మండలం సూళ్లూరుపేట టౌన్ నందు మన చర్చి దగ్గర ఇట్లా వాల్ పడిపోయిందండి. అది వాల్ ఆ పక్క రైట్ సైడ్ బ్యాంక్ అండి. పడిపోతే మనం గత సంవత్సరం ఆగస్టు నెలలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ జరిగే క్రమంలో కూడా గౌరవనీయ ఎమ్మెల్యే గారు మరియు అధికారులు అందరూ వచ్చి పరిశీలించి కూడా వర్క్ కూడా చూసి నాణ్యత కూడా బాగుందని చెప్పారు. దానిలో భాగంగా వాల్ యొక్క నిర్మాణం మనం అందులో ఎస్టిమేట్ లో 45 మీటర్లు పెట్టినాం. అక్కడ పని చేసేదానికి యాక్సెస్ కూడా 40.50 మీటర్ల వర్క్ చేసి రికార్డ్ చేస్తున్నాము. అంచనాల్లో మాత్రం 45 మీటర్లు ఉంది. మిగిలిన 5 మీటర్లు పని చేసేదానికి వీలు లేకుండా పోయింది. అదేవిధంగా ఆ పక్క పొడి కట్ట కూడా 60 మీటర్లు నిర్మించి రైతులకు అత్యవసరమైన సందర్భంగా వాటర్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ రివిట్మెంట్ మరియు గ్రావెల్ తోలకపోయినాము. కాంట్రాక్టర్ ఎంతవరకు అయితే పనిచేశాడో
దానికి సంబంధించిన తాలూకా మొత్తం 20,44,985 రూపాయలకి పార్ట్ బిల్లుగా తయారు చేసి బిల్ పేమెంట్ కి పంపించినాము. కాంట్రాక్టర్ కి ఇంతవరకు కూడా ఎటువంటి పేమెంట్ కానీ రాలేదు. పేమెంట్ కానీ అయితే మిగతా బ్యాలెన్స్ చేసేదాన్ని కూడా కాంట్రాక్టర్ ముందుకొస్తారని తెలియపరుచున్నాను. దీంట్లో ఎటువంటి ఎక్కడా కూడా అవినీతి కానీ లేదంటే అలసత్వం వహించింది లేదు. కాంట్రాక్టర్ పేమెంట్ పెడితే బ్యాలెన్స్ వరకు ఆ రాతి కట్టడు పైన గ్రావెలు కట్టాల్సింది ఈ వరకు జరగబడుతుంది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.